మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా సినిమా పెద్దిలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు క్యారెక్టర్ పేరు కూడా రివీల్ చేసేశారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా పెద్ది. ఆయనకు జంటగా నయా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ రోజు సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు క్యారెక్టర్ పేరుని రివీల్ చేసేశారు. పెద్ది సినిమాలో అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఆమెది మంచి మాసీ రోల్ అని, ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి మాసీ పాత్రలో చూస్తారని వివరించారు. పెద్ది నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ మాత్రమే కాదు, 2 లుక్స్ రివీల్ చేశారు. అందులో ఒక లుక్ జీపులో వెళ్తూ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. మరొక లుక్ లో మైక్ ముందు నిలబడ్డారు. బహుశా ఆమెది జానపద గాయని పాత్ర అయి ఉండొచ్చు. పెద్ది ప్రేయసి అచ్చియమ్మగా జాన్వీ కపూర్ కనిపిస్తారని చిత్ర బృందం తెలియజేసింది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు సన్న దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృత్తి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. పెద్ది చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయనున్నట్టు మరోసారి క్లారిటీగా చెప్పారు. ఆ వారంలో రావాల్సిన నాని ప్యారడైజ్ వాయిదా పడినట్లు ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్దికి ముందు కన్నడ రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ మార్చి 19న విడుదల కానుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది సినిమాలో కరునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, జగపతి బాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం పెద్ది మూవీ టీం శ్రీలంకలో సందడి చేస్తోంది. తాజాగా శ్రీలంకలో షూటింగ్ పూర్తి చేస్తుండగా రామ్ చరణ్, జాన్వీల పైన లవ్ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ వారం రోజులు ఉందనే టాక్ అయితే వినిపిస్తోంది. ఈ మూవీ కోసం చరణ్ సరికొత్త మేకోవర్ అయ్యారు. ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పైన చూడని గ్లోబల్ స్టార్ ని చూపిస్తారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి అంటూ మూవీ టీం వెల్లడించింది. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా ఫస్ట్ సింగిల్ నవంబర్ 8న రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరగనున్న ఏఆర్ రెహమాన్ స్పెషల్ ఈవెంట్ లో ఈ పాటను స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది. ఈ ఈవెంట్ కు సంబంధించి యాడ్ లో పెద్ది స్టైల్ ఫాంట్ తో పాటు మెగా కాన్సర్ట్ అంటూ మెన్షన్ చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే గ్లిమ్స్ లో ఇచ్చిన బీజిఎం వేరే లెవెల్లో ఉండగా సాంగ్స్ పైన భారీ అంచనాలే నెలకొన్నాయి. అటు చరణ్, ఇటు బుచ్చిబాబుతో రెహమాన్ కు ఇదే ఫస్ట్ మూవీ. ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృత్తి సినిమాస్ బ్యానర్ పైన సతీష్ వెంకట కిలారు నిర్మిస్తున్నారు. చరణ్ బర్త్డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలో రిలీజ్ కానుంది ఈ సినిమా. RRR వరకు రామ్ చరణ్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మెగా పవర్ స్టార్ అని అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ ప్రముఖులు చెప్పేవారు. అయితే RRR సక్సెస్ తర్వాత చరణ్ ట్యాగ్ మారిపోయింది. గ్లోబల్ స్టార్ అనడం స్టార్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు వచ్చిన గుర్తింపు నేపథ్యంలో కొత్త ట్యాగ్ ని ఇచ్చారు. కానీ ఇప్పుడు ట్యాగ్ వదిలేసి మెగా పవర్ స్టార్ కు వచ్చారు రామ్ చరణ్. ఇండస్ట్రీకి రామ్ చరణ్ ప్రవేశించి 18 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పెద్ది టీం తమ హీరోకి శుభాకాంక్షలు చెబుతూ ఓ స్టిల్ రిలీజ్ చేసింది. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని పేర్కొన్నారు. సో గ్లోబల్ స్టార్ వదిలేసినట్టే అనుకోవాలి. గేమ్ చేంజర్ పోస్టర్ కు పెద్ది స్టార్టింగ్ పోస్టర్ అండ్ లేటెస్ట్ పోస్టర్ మీద ఆ డిఫరెన్స్ చూడొచ్చు. రామ్ చరణ్ ట్యాగ్ మారడం వెనుక, గ్లోబల్ స్టార్ నుంచి మళ్ళీ మెగా పవర్ స్టార్ కు రావడం వెనుక గేమ్ చేంజర్ రిజల్ట్ ఎఫెక్ట్ ఉన్నట్టు ఇండస్ట్రీలో గుసగుస వినిపిస్తోంది. ఆ సినిమా అయితే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు, విజయం కూడా సాధించలేదు. ఆ సినిమా పైన విమర్శలు ఎక్కువగా వచ్చాయి. ఫలితం పక్కన పెడితే సెంటిమెంట్ ప్రకారం మళ్ళీ మెగా పవర్ స్టార్ కు ఓటు వేశారట. సో ఫ్యాన్స్ కూడా గ్లోబల్ స్టార్ కంటే మెగా పవర్ స్టార్ బాగుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారట.